హాయ్ ధనుష్, హాయ్ మమ్మీ. ఏం చేస్తున్నావు? సైకిల్ తొక్కుతానా? సైకిల్ తొక్కుతున్నావా? తొక్కనీకి వస్తుందా? వస్తుంది. ఆ? వస్తుంది. ఎవరు కొనిచ్చారు నీకు సైకిల్? నువ్వు నాన్న. అవునా? ఎప్పుడు? మొన్నే. మండేనా? కాదు, ఎప్పుడో నువ్వు చెప్పు. ట్యూస్డేనా? కాదు, 1 ఇయర్ అవుతుంది. 1 ఇయరా? 1 ఇయర్ అవుతుంది. అవునా? సైకిల్ మంచిగా వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం కావాలి? బొబ్బన్న బండి కావాలి. బొబ్బన్న అసలు బండి కావాలనా? అట్లాంటిది కావాలంటే నువ్వు ఇంకా చాలా పెద్దగా కావాలి. కొంచెం అయితే వెళ్తే బండి. ఇప్పుడు బండి నడపనీకి వచ్చా నీకు? అట్లా నడుపుతారా బండిని? అది సైకిల్. సైకిల్ బండి అయితే ఎట్లా నడుపుతారు? ఇప్పుడు చేపెట్టి ఇట్లా పోతారు. అట్లా పోతారా? నువ్వు ఎప్పుడైనా నడిపినావా బండికి? మరి నీకు బొబ్బన్న అసలు బండి ఎందుకు? పెద్దగా అయినాక ఫస్ట్ స్కూల్కి వెళ్ళాలి కదా. ఎప్పుడు? రేపు స్కూల్కి వెళ్తున్నావా? ఎందుకు? జోక్ చేస్తున్నావు కదా. సీరియసా? నీకు బండి కావాలా, కారు కావాలా? ఇవన్నీ నడపనీకి వస్తుందా నీకు? ఏమొస్తుంది? బొబ్బన్న అసలు బండి వస్తుందా? అది కావాలంటే నువ్వు ఇంకా పెద్ద పెరగాలి. ఎంత హైట్ ఉన్నావు ఇప్పుడు నువ్వు? అంత హైట్ ఉన్నావా? అంత హైట్గా ఇంకా హైట్ కావాలి. ఇంకా హైట్ అయితే నీకు బండి నడపనీకి వస్తుంది. నీ పేరేంటి చెప్పు ఫస్ట్. ధనుష, బాగుంది. నా పేరా నిత్య. ఏం చేస్తున్నావు? సైకిల్ తొక్కుతున్నావా? మరి ఎందుకు అట్లా పడుకుంటున్నావు? అట్లా ఎందుకు ఊసిపోయింది అది? నువ్వే ఊడగొట్టినవా? అట్లా చేస్తారా? మరి అట్లా చేయకూడదు కదా. సైకిల్ అంతా ఇరగొట్టేసినావు. అయితే నీ కోపం వచ్చిందా? బాగానే ఉంది కదా నీ సైకిల్. రిపేరింగ్ చేయించడానికి నీ దగ్గర డబ్బులు లేవా? ఎంత కావాలి? 200 అయితే రిపేరింగ్ అయిపోద్దా? కొత్త సైకిల్ లెక్క అయింది కదా అప్పుడు. అవునా? ఏమేమి పోయింది నీ సైకిల్కి? 2 పోయినాయా? ఆ 2 చేయించుకుంటే బాగుంటుందా? అవునా? కొత్త సైకిల్ వద్దా మరి నీకు? కొత్త సైకిల్ కావాలన్నా ఇదే రిపేరింగ్ చేసుకుంటావా? ఇదే రిపేరింగ్ చేయించుకుంటావా? కొత్తది వద్దా? వద్దా నీకు? ఇదే నచ్చిందా? అబ్బా, బాగా తిప్పుతున్నావు నువ్వు. బాగుంది నీ సైకిల్. సైకిల్ ఉంది కదా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు? ఇక ఇదే నచ్చింది అంటుంది కదా. ఇదే నచ్చింది అంటున్నావు కదా, నీకు రిపేరింగ్ చేసి ఇస్తా మళ్ళీ. నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రిపేరింగ్ చేసి ఇస్తా. ఓకేనా? ఓకేనా మరి?